హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ హార్ట్. కార్తీక మాసంలో నదీ స్నానం హరిహర దేవాలయాల దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కదండి. హైదరాబాద్కి దగ్గరలో నిర్మల్ జిల్లా బాసర్ గ్రామం చేరువలో ఉన్న గోదావరి స్నాన ఘట్టానికైతే మనం ఈరోజు వెళ్ళబోతున్నామండి. ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనే విశేషాలు తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు చూడండి. గోదావరి స్నాన ఘట్టానికి చేరువలో ఒక తామర కొలనైతే కళ్ళ ముందు అలా కదలాడుతూ వెళ్ళిపోయిందండి. చూసినప్పుడు మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది. నదిలో నాణ్యాలు వేస్తే మంచిది అంటారు కదా. ఈ నదిలో నాణ్యాలు అలా వేయగానే ఇలా మాయమైపోతాయి. ఆ మ్యాజిక్ ఏంటో మీకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. ఇందుకే ఇక్కడికి చేరుకోవడానికి మనకి హైదరాబాద్ నుంచి బస్సెస్, ట్రైన్ ఫెసిలిటీ ఉంటుందండి. మేము మార్నింగ్ 7:30కి కారులో బయలుదేరితే అక్కడక్కడ మధ్యలో ఆగుతూ వచ్చిన ఆల్మోస్ట్ 11:40 కల్లా ఇక్కడికి రీచ్ అయ్యాము. మనకి బాసర్ అంటేనే జ్ఞాన సరస్వతి దేవాలయానికి పెట్టింది పేరు కదండి. అక్షాభ్యాసానికి ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. అయితే ఆ దేవాలయం అనేది ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 2 తర్వాతే ఓపెన్ చేస్తారంటండి. ఇక్కడ గోదావరి ఘాట్ దగ్గర ఆగితే లేట్ అవుతుందని చెప్పేసి మేము ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడున్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ బోటింగ్ ఉంటుంది అని పిల్లలు ఎంతో ఇష్టపడతారని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. నదీ స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఉండే శివాలయంలో 365 ఒత్తులు పెడతారు కదా కార్తీక మాసంలో. ఆ ఒత్తులు, పువ్వులు అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. నది దగ్గర మరియు శివాలయంలో ఈ దీపారాధన అయితే చేస్తూ ఉన్నారండి. మనం స్నానఘట్టం చేరుకోగానే మనకి ఎదురుగా కుడివైపున జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి విగ్రహం అయితే కనపడుతుందండి. కొంచెం దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే అమ్మవారి చేతిలో పూలు ఉన్నట్లు గుప్పిటిలో, ఆ గుప్పిటిలోంచి పూలు జారి శివలింగంపై పడి శివుని పూజిస్తున్నట్లుగా ఉంటుంది. త్రిశూలానికి ఆ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ అండి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా కట్టారండి. అది ఎందుకు ఏంటి అనేది నాకు తెలియదు. అక్కడ అడిగిన ఎవరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేదు. అమ్మవారి విగ్రహం పక్కనే మనకి బోటింగ్ పాయింట్ ఉంటుందండి. ఇక ఈ బోట్ పాయింట్ పక్కనే చూసినట్లయితే మనకి దుస్తులు మార్చుకోవడానికి వీలుగా గదులు, నది స్నానం చేయడానికి కన్వీనియంట్గా అయితే సెట్ చేశారు. ఇక్కడ ఇవేంటో అమ్ముతున్నారండి. అక్కడ అడుగుదామంటే వాళ్ళు ఎవరు లేరు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇక నది స్నానం చేసేప్పుడు కింద జారి పడిపోతూ ఉంటారండి, ఎందుకంటే బాగా పాచిగా ఉంది. మరీ ఎక్కువ లోతుకి వెళ్లకుండా కొంచెం ఫెన్సింగ్ లాగా అయితే అరేంజ్ చేశారు. నది స్నానం చేసిన తర్వాత అక్కడే ఉన్న ఒక చిన్న విగ్రహం దగ్గర దీపారాధన చేస్తున్నారండి. నదిలో నాణ్యం అలా వేయగానే అయస్కాంతం కట్టిన తాడుతోటి ఇలా లాగేస్తున్నారండి. నదిలో నాణ్యాలు వేస్తే బంగారం, వెండి, రాగి లాంటివి నీటిని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు ఆ నీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఇక్కడ అంత పాసిబిలిటీ కూడా లేదండి, వెంటనే తీసేస్తున్నారు. నెక్స్ట్ అయితే మేము సరదాగా బోటింగ్కి వెళ్ళామండి. బోట్ అన్న అయితే మొత్తానికి బోట్ అయితే స్టార్ట్ చేశారండి. 2-3 జలకులు ఇచ్చి అలా అలా కుదుపులు కుదిపేసి మొత్తానికైతే బోట్ స్టార్ట్ అయిపోయింది. వాడి దగ్గర కూర్చోబెట్ట మీకు కదలొద్దు. మనకి గోదావరి నదికి ఈ గట్టున స్నానఘట్టం దగ్గర సూర్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుందండి. ఆ గట్టున కొండల మీద ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత బోట్ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత మనం కూర్చొని కింద కాలు నీళ్ళలోకి వేసి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను అనుకున్నాను ఆ బ్రిడ్జ్ దాకా తీసుకెళ్తారేమో, రైలు వెళ్తుంది చూసారా, అక్కడ దాకా వెళ్తామేమో, బాగా లాంగ్ ట్రిప్ లాగా చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. కాకపోతే అంత దూరం తీసుకెళ్ళట్లేదండి. గోదావరి నది యొక్క ఆ గట్టు నుంచి ఈ గట్టు వైపు వరకు అంతే. బాగుంది కదా ఈ నుంచి ట్రైన్ చూస్తే.
బోటింగ్ తర్వాత మేము సూర్యవేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకున్నామండి. ఈ ఆలయం చాలా సింపుల్గా ఉంటుంది. మనకు చూసినట్లయితే టెంపుల్ వెనక వైపు నుంచి మనకి వేవ్ ఉంది. ఇక టెంపుల్కి ముందు పక్క లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా నాగమయ్య విగ్రహాలను, పక్కనే వినాయకుని విగ్రహం, అటు పక్కనే శివలింగం ఉంటుందండి, ఇటు నంది ఉంటుంది, ఆ తర్వాత హనుమాన్ విగ్రహాన్ని అయితే ఈ విధంగా ప్రతిష్ఠించి ఉన్నారండి. ఇక ఇక్కడ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే ఈ విధంగా 3 పోల్స్ లాగా పెట్టున్నారండి. నాకు తెలిసి దీపం పెడతారా ఏంటి అని క్లియర్గా అడిగితే ఎవరంత క్లియర్గా చెప్పట్లేదు. ఎగ్జాక్ట్గా ధ్వజస్తంభంకి ఎదురుగా ఉంది. సో మొత్తానికైతే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. బోటింగ్ కూడా ఓకే అనిపించింది. కాకపోతే ఈ ట్రిప్ మొత్తం మనం ఒక్కసారి వచ్చేసి బాసర్లో అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ విధంగా బోటింగ్ చేసుకొని నిజామాబాద్లో అటువైపు ఉన్న టెంపుల్స్ కూడా విజిట్ చేసుకొని వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనిపించింది. పిల్లలతో సరదాగా అన్నయ్య వాళ్ళ బాబు చెప్పాడు, అలీసాగర్లో మన తాత తాలూకా అని చెప్తే బోటింగ్ ఫ్రీ, అందులోనూ చాలాసేపు బోటింగ్ చేయొచ్చు అని చెప్పాడు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కుదిరితే వెళ్ళి అలీసాగర్ బోటింగ్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.